హలో ఫ్రెండ్స్, 13th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆర్య అందరూ కూడా విలేజ్కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే మాయ రాకేష్కి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది. శంకర్ ఇంత సడన్గా అందరికీ విలేజ్కి తీసుకెళ్ళాలి అని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాకు ఒక డౌట్ వస్తుంది అని అంటే, ఏంటది అని అంటూ రాకేష్ అంటే, మాయ అంటుంది రవిని విలేజ్కి తీసుకెళ్ళి అక్కడ రవిని మార్చాలి అనుకుంటున్నారు. మంచివాణిలాగా మార్చేసి అక్కికి దగ్గరగా చేయాలి అనుకుంటున్నారు. అక్కి బాధపడుతూ ఉంటే చూడలేక వాళ్ళిద్దరిని మంచిగా చేసి ఒక్కటి చేయాలి అని ఆలోచనతోనే విలేజ్కి బయలుదేరని నాకు అనిపిస్తుంది. వాళ్ళు విలేజ్కి వెళ్ళకుండా ఆపు, ఏదో ఒకటి చేయు అని మాయ అంటుంది. అప్పుడే రాకేష్ సరేనంటాడు. ఆ తర్వాత ఆర్య వాళ్ళందరూ కారులో వస్తూ ఉండగా సడన్గా ఒక చోట గుంపుగా జనాలు ఉండుతారు. అక్కడేమో బైక్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య అలాగే నడుపుతున్న కారు ఆపేస్తాడు. ఏమైంది అంటే, ముందు ఏదో యాక్సిడెంట్ జరిగిందనుకుంటా, చాలామంది ఉన్నారు చూడు అని అనేసి కారులో నుంచి అందరూ దిగి వస్తారు. ఇక అప్పుడే అందరూ చూస్తూ ఉండగా అక్కడ ఒక పెద్ద మనిషి ఇలా అంటూ ఉంటాడు, అయ్యో మీరంతా ఇక్కడికో శుభకార్యానికి బయలుదేరినట్టున్నారు, ఇలాంటి సమయంలో అస్సలు వెళ్ళకూడదు, వెళ్ళండి, వెనక్కి వెళ్ళిపోండి అని అంటూ అతను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జెండే, ఆర్య, అను, అలాగే అక్కి, రవి అందరూ కూడా అలాగా చూస్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో మరి ఆర్య వెనక్కి వీళ్ళని వెళ్ళనిస్తాడా, మళ్ళీ ముందుకు తీసుకెళ్తాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.